నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు లావణ్య అండి. ఎక్కడి నుంచి వచ్చారు? కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు నుంచి వచ్చాము. ఏ సమస్య మీద లోకేష్ గారిని కలిశారు? మా అబ్బాయి సమస్య మీద వచ్చాము. సోరియాసిస్ బాధపడుతుంటే అండ్ మా ప్రాబ్లం కూడా చెప్పుకున్నాము. చేస్తామన్నాడు. చాలా హ్యాపీగా ఉంది. మాకు 3 రోజుల నుంచి తిరుగుతుంటే ఇవాళ దొరికింది. ఇవాళ కూడా చాలా కండిషన్ పెట్టి చాలా కష్టాల ద్వారా వెళ్ళాము. చివరికి కలిసాము. చాలా హ్యాపీగా ఉంది. మాకు చేస్తాడని నమ్మకంతో సంతోషంగా వెళ్తున్నాము. చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాము. మాకు పార్టీ అంటే ఇష్టము. దానికోసమే మేము ఇంతసేపు కష్టపడి కలవాలని ఉన్నాము. అదండి. అంటే మీ సమస్య చెప్పిన తర్వాత లోకేష్ గారి రియాక్షన్ ఎలా ఉంది? బాగుంది. చేస్తాను, తప్పకుండా చేస్తాను అంటున్నాడు. వాళ్ళ అమ్మగారు కూడా మాతో వచ్చున్నారు, కలిసి ఉన్నారు. తెలుసు సోరియాసిస్ గురించి నాకు తెలుసు, ప్రాబ్లం చేస్తానమ్మా అన్నాడు. ఇంకేం చేస్తాడనేది మాకు తెలీదు. ఇదిగో ఈ కార్డు ఇచ్చారు, తీసుకొని వెళ్తున్నాం నవ్వుకుంటా. అది ఎలా అనిపించిందమ్మా? హ్యాపీగా, చాలా హ్యాపీగా. వెంకటేశ్వర స్వామిని అయినా కలిస్తే అంత ఉండదో కానీ ఈయన కలిస్తే అంత హ్యాపీగా ఉంది. ఇలాగ మంత్రులతో డైరెక్ట్ గా సీఎం గారితో కలిసి అవకాశం ఎప్పుడైనా చూసారా? పాదయాత్రలో చూసాము కానీ ఇట్లా డైరెక్ట్ గా కష్టపడి మా స్వయం కృషి మీద వచ్చాము. మేము ఎవరి దాని మీద లేకుండా, రికమెండేషన్ మీద లేకుండా సొంతగా 3 రోజుల నుంచి కష్టపడి ట్రై చేసి మా సొంతంగా వెళ్ళాము. అందుకు హ్యాపీగా ఉంది మాకు. అంటే ఎలా అనిపిస్తుంది ఇలా ప్రజా దర్బార్ కార్యక్రమం? చాలా మంచిది. చాలా మందికి మంచి చేస్తాడని నమ్మకం ఉంది. చాలా మనుషులకి కూడా ఓపికగా నుంచొని చేస్తున్నాడు. నమస్తే అండి, మీ పేరు? సార్ నా పేరు నరసింహనాయుడు సార్. నా పేరు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సార్ ఉరుకుందీరణ స్వామి దేవస్థానం, ఉరుకుంద గ్రామము, కౌతాల మండలం సార్. ఏంటి లోకేష్ గారిని కలవడానికి కారణం ఏంటి? సార్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు తొలగించడం జరిగింది సార్. అందువల్ల లోకేష్ బాబుని కలవడం జరిగింది సార్. నేను అక్కడ సార్ 2008 నుంచి పనిచేసినాను సార్. 2008 నుంచి పనిచేస్తే అక్కడ 11 సంవత్సరాలు అయింది సార్. అక్కడికి 2019 వచ్చేలో 11 సంవత్సరాలు అయింది సార్. అప్పుడు 2019లో తీయడం జరిగింది సార్. మాకు తొలగించడం జరిగింది. ఎందుకు తొలగించడం అని అడిగినాం సార్. ఎందుకు మమ్మల్ని తొలగించారని అడిగినాము. నన్ను మా అన్నను ఇద్దరిని తొలగించినారు. అడిగితే మీరు తెలుగుదేశం ప్రభుత్వంలో 30 సంవత్సరాలుగా వీర అభిమానులు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అందుకే తొలగించినామని వాళ్ళు చెప్పినారు సార్. అప్పుడు మేము వచ్చేసి ఇక్కడ మంగళగిరి పార్టీ ఆఫీస్లో, మెయిన్ పార్టీ ఆఫీస్లో వచ్చేసి కలిసినాం సార్ లోకేష్ బాబు గారి దగ్గర. కలిస్తే లోకేష్ బాబు గారు మన పార్టీ వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు 100% ఆర్డర్ కాపీ ఇస్తాను, న్యాయం చేస్తామని చెప్పినారు. అలాగే మంత్రాలయం నియోజకవర్గంలో యువగల పాదయాత్ర వచ్చినప్పుడు కూడా బాబు దగ్గర కలిసినాము. బాబు గారు అప్పుడు కూడా చెప్పినారు, మీకు 100% ఆర్డర్ కాపీ ఇప్పిస్తాను దేవస్థానంలో, మీరు ఎవరు ఏ పార్టీ వచ్చినా కూడా ఇంకా మిమ్మల్ని తీయలేకుండా నేను చేస్తానని 100% న్యాయం చేసినారు. అక్కడ ఇది మన ఉరుకుంద గ్రామంలో మన టీడీపీ కార్యకర్తలు, లీడర్లు అయినా కూడా వాళ్ళు ఈరోజు మాకు వెళ్ళి అడిగినాము. వాళ్ళు ఏం మాకు పని చేయలే. 4-5 సార్లు అడిగినాం, వాళ్ళు ఏం పని చేయలేదు మాకు. అందుకు ఉండవల్లికి వచ్చేసినాం, డైరెక్ట్ పార్టీ ఆఫీస్కి వచ్చినాం లోకేష్ బాబు దగ్గర. ఈరోజు కలిసినాను. ఇక్కడికి వచ్చేసి 3 రోజులు అవుతుంది. ఈరోజు కలిసినాను. చాలా సంతోషంగా ఉంది. బాబు గారు చెప్పినారు, మీకు 100% ఆర్డర్ కాపీ నేను చేస్తాను అని ఈరోజు చెప్పేసినారు. చాలా సంతోషంగా ఉంది సార్. ఈరోజు ప్రజా దర్బార్లో ఇన్ని వేల లక్షల జనాలు వస్తారని నాకు తెలియదు. యూట్యూబ్లో చూసేంతవరకే, రియల్గా చూసినప్పుడు అర్థమైంది ఎందుకు ఇక్కడ 100% లోకేష్ బాబు గారు పని చేస్తారని ఇంతమంది వస్తారు. లేకుంటే రారు సార్. నిజాయితీగా 100% మీకు పని చేస్తామని లోకేష్ బాబు గారు చెప్పినారు. సెల్ఫీ తీసుకున్నారు. మీకు చేసాం సార్. చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఏరే పార్టీలు ఇలా అవకాశం ఇవ్వరు సార్. మన తెలుగుదేశం పార్టీలోనైతే తెలుగు యూత్లకు, ప్రజలకు, కార్యకర్తలకు, లీడర్లకు అందరికీ చాలా అనుకూలంగా, చాలా మర్యాదపూర్వకంగా కలుసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు సార్ మనం చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు. లోకేష్ బాబు గారు కూడా చాలా మంచి వాళ్ళే.